న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బీ న్యూస్ కి స్వాగతం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం స్థానిక శివాలయం వద్ద శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా వారి 189వ జన్మదినం సందర్భంగా ఆలయ సన్నిధిలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం రైస్ మిల్లర్లు, వర్తకులు, భక్తులు సహకారంతో సుమారు 3000 మంది ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి ధార్మిక ప్రచార కమిటీ వారు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం స్థానిక శివాలయం వద్ద శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా వారి 189వ జన్మదినం సందర్భంగా ఆలయ సన్నిధిలో మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమం రైస్ మిల్లర్లు, వర్తకులు, భక్తులు సహకారంతో సుమారు 3000 మంది ఈ అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి ధార్మిక ప్రచార కమిటీ వారు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసిన అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసిన అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో త్రయోదశి సందర్భంగా నందేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీకంఠం భీమేశ్వర శర్మ, ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓం నందీశ్వర నమః దేహిమే శ్రీ నందీశ్వరాయ నమః తత్పురుషాయ విద్మహే చక్రవర్తిదాయ ధీమహి తన్నో నంది ప్రచోదయాత్ నందీశ్వరాభ్యామి సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః ఆచమనీయం సమర్పయామి వామదేవాయ నమః స్నానం అభిషేకం చేసుకోండి. ఓం నమస్తే కృష్ణే బాహుభ్యాం సదే నమః యా దైడు చలదమా జలం అభోవదే ధనః శరసా గృహ్ణామి. పళ్ళ పైకి ఎత్తి పట్టుకోండి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాగమ్న హిమానస్య చందే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః శ్రీ మహాగణాధిపతిం యథాస్థాని. మగవాక్షరం తీసుకోండి. గణాధిపా యత్పూజితం మయా దేవ భగవాన్ సర్వాత్మకః శ్రీ సుప్రసన్నో వరదో శ్రీ మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహనే దేనాన్యే నమో
పాలలో ఇచ్చాడు. పుష్టానాం పదయే నమో నమో భవస్య హేత్యై జగతాం పదయే భ్యశ్చవో నమో నమస్తశ్చభ్యో ధావభ్యశ్చవో నమో నమః సభాభ్యస్తభావతిభ్యశ్చవో నమో నమో హస్తేభ్యో అస్త్రపతిభ్యశ్చవో నమః త్రిగుమహదీభ్యశ్చవో నమో నమో వృక్షేభ్యో వృక్షపతిభ్యశ్చవో నమో నమో గాదేభ్యో రాగవతిభ్యశ్చవో నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చవో నమో నమో విరూపేభ్యో విష్ణురూపేభ్యో మహభ్యః క్షత్రపేభ్యశ్చవో నమో నమో అమృతే సత్యే ప్రతిష్ఠిత అధర్వసమన్నమిహాయుషే అదభ్రాయోసీతన అవిసన్నర్విజన్వినో తద్గుస్య వసోన్మే గోపాయ వివాదోయే చతుష్పదః అష్టాసఖా స్వైహాగ్నే ఏతైక సభాసుగాః సప్తదసభాం మే గోపాయ ఏ చ సభ్యాः సభాసదः సాయంత్ర్యావదః కురు సర్వమాజిరుపాసదాం సదాం మానోధికంచే జ్ఞానమే లోకామస్తం పురుషం జగత్ అభిభ్రగజ్ఞానహిష్ట్రియా పరిపాదయ సమరించాభిశ్రేర్యాజనా గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయమాదకో సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు శక్రః ప్రవిద్వాన్ దదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. ఓం ఇద్దరిద్దరు బాగున్నారు. రేపు నుంచి దాన్ని నాకు ఇంటికి పంపే దాన్ని జట్టు అమృతే సత్యే ప్రతిష్ఠిత అధర్వసమన్నమిహాయుషే అదభ్రాయోసీతన అవిసన్నర్విజన్వినో తద్గుస్య వసోన్మే గోపాయ వివాదోయే చతుష్పదః అష్టాసఖా స్వైహాగ్నే ఏతైక సభాసుగాః సప్తదసభాం మే గోపాయ ఏ చ సభ్యాः సభాసదः సాయంత్ర్యావదః కురు సర్వమాజిరుపాసదాం సదాం మానోధికంచే జ్ఞానమే లోకామస్తం పురుషం జగత్ అభిభ్రగజ్ఞానహిష్ట్రియా పరిపాదయ సమరించాభిశ్రేర్యాజనా గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే దయమాదకో సృజామసి సంతతశ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు. శక్రః ప్రవిద్వాన్ దదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే. ఓం ఇద్దరిద్దరు బాగున్నారు. రేపు నుంచి దాన్ని నాకు ఇంటికి పంపే దాన్ని జట్టు నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం ద్వాదయామి నివేదయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం సమర్పయామి. తాంబూలం భోగిఫలే చ కర్పూరేణ నాగవల్లీదలయుతం ఉక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలం సమర్పయామి. ఛత్రనీరాజనం
ओम बल ओम भवाय देवाय नमः ओम सर्वाय देवाय नमः ओम ईशानाय देवाय नमः ओम वसुपतये देवाय नमः ओम रुद्राय देवाय नमः ओम उग्राय देवाय नमः ओम भीमाय देवाय नमः ओम महते देवाय नमः यथार्थनाम विपूजां समर्पयामि धूपम् पादमे धक्काजमे क्षेमश्चमे धृतश्चमे किस्कञ्चमे महश्चमे संविच्चमे ज्ञात्रञ्चमे सोश्चमे रसोश्चमे सीरञ्चमे लयश्चमे आकञ्चमे पतञ्चमे यक्कञ्चमे नामयच्चमे जीवातश्चमे नियद्धादिपञ्चमे विक्रञ्चमे भयञ्चमे नीतिश्चमे धृतश्चमे स्वरश्चमे श्लोकश्चमे त्रावश्चमे श्रुतिश्चमे ज्योतिश्चमे शुभश्चमे प्राणश्चमे मानश्चमे ज्ञानश्चमे स्माजमे गाभुयाजमे वृद्धञ्चमे वृद्धयादि च नमो मास्तुमाय च नमः सोमाय च रुद्राय च नमस्ताम्बराय च अरुणाय च नमः शङ्गाय च वसुपतये च नमो रुद्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे राणीयते च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवधराय च नमस्तेभ्याय च करणाय च नमः राज्याय च राज्याय च नमः शिष्याय च धेन्याय च नमः सिकत्याय च प्रभाव्याय च नमः नित्याय च प्रबध्याय च नमः निगोचराय च शयनाय च नमः प्रवर्तिने च पुरस्त्वये च नमः गोष्ठ्याय च रुक्याय च ह्रस्वाय च वामनाय च नमो बृहते च वरजय्यते च नमो वृद्धाय च संवृद्धने च नमो अग्र्याय च प्रथमाय च नमः आसवे च जिराय च नमः शीघ्रयाय च देभ्याय च नमः ऊर्ध्याय च वस्पन्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः स्तोत्याय च वसान्याय च नमो कन्याय च लक्ष्म्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आसुरेणाय च आसुरताय च नमः सोनाय च सुरजसे च नमो कर्मिणे च वलोभिने च नमो विर्मिने च कवचने च नमः श्रुताय च श्रुतसेन డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి అర్చకులు వేకువజాము నుంచి మేల్కొలుపు గౌతమి గోదావరి నది జలాలను బాజా భజంత్రిలో నడుమ తీర్థపు బిందెను తీసుకువచ్చారు. విశేషార్జన నిత్య హోమంలు బలిహరణ ద్రవిడ వేద పారాయణం నీరాజనం మంత్ర పుష్పాలు సాయంత్రం స్వామివారికి ప్రధాన హోమాలు దిగ్దేవత బలిహరణ నీరాజనం మంత్రపుష్పం వంటి సేవలు నిర్వహించారు. రాత్రికి 8 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారు కొన్న వాహన సేవలో కొలువు తీరారు. ఈ సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి అర్చకులు వేకువజాము నుంచి మేల్కొలుపు గౌతమి గోదావరి నది జలాలను బాజా భజంత్రిలో నడుమ తీర్థపు బిందెను తీసుకువచ్చారు. విశేషార్జన నిత్య హోమంలు బలిహరణ ద్రవిడ వేద పారాయణం నీరాజనం మంత్ర పుష్పాలు సాయంత్రం స్వామివారికి ప్రధాన హోమాలు దిగ్దేవత బలిహరణ నీరాజనం మంత్రపుష్పం వంటి సేవలు నిర్వహించారు. రాత్రికి 8 గంటలకు ఉభయ దేవేరులతో స్వామివారు కొన్న వాహన సేవలో కొలువు తీరారు. ఈ సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమాత్ముడు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ చక్కగా పరమాత్ముడికి స్వామి పరమాత్ముడికి
అది చూడని మొదలు హనుమంతుడు తీసుకొస్తున్నాడండి. అది విశేషం ఇక్కడ. హనుమంతుడు స్వయంగా దండలను ముగ్గురికి కూడా 3 దండలు స్వయంగా తీసుకుని వస్తూ ఉన్నాడు. ఎంత అందం, ఎంత ముచ్చట, ఎంత అందం, ఎంత ఆనందం. హనుమంతుడు ఆ రామయ్య కింద ఈనాడు వెంకటేశ్వరుడిగా అవతరించాడు. అదే రంగుతో, అదే రూపుతో ఆ స్వామి ఆనాటి ఆ అయోధ్య వాసుడే ఈనాడు వాడపల్లి వాసుడిగా విజయం చేశాడు. వారికి నేను స్వయంగా దండలు పట్టుకొచ్చిద్దామని ఇదిగో ముగ్గురికి 3 దండలు సమర్పించాడు స్వామి. అందరూ కూడా గట్టిగా చెప్పండి, ఆంజనేయ వరద గోవిందా. ఎంత ముచ్చటగా ఉందండి, చాలా చాలా బాగుంది. తాళరేవు మండలం పరిధిలో జార్జిపేట నీలపల్లి గ్రామ పంచాయతీలో ముమ్మడివరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైఎస్ఆర్సీపీ నాయకులు విధాని బాలకృష్ణ స్థానిక నాయకులతో కలిసి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తొలుత నీలపల్లమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి కరపత్రాలను అందజేశారు. పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే పొన్నాడుకు హారతినిచ్చి మహిళలు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు దొమ్మెటి శామ్యూల్, సాగర్, పార్టీ మండల అధ్యక్షుడు కాదా గోవింద్ కుమార్, వైఎస్ఆర్సీపీ మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడు దడాల జగదీశ్వరరావు, నాయకులు కాటంశెట్టి రామ్మూర్తి, రెడ్డి సతీష్, రేవు మల్లీశ్వరి, రెడ్డి నాగేశ్వరరావు, పెట్ల సూర్యనారాయణ, రాజు, పేని ఆదినారాయణ మూర్తి, బుసారపు పద్మారావు, వెంటపల్లి వాసంతి, శాంతకుమారి, గునుపే విష్ణు, ఆకుల వెంకటేశ్వర్లు, పొప్పుశెట్టి వెంకట్, కొటికలపూడి చందు, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహావీర్ జయంతి, భగవాన్ మహావీర్ బోధనలు సర్వ మానవ శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడతాయని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు పేర్కొన్నారు. కాకినాడలో జైంట్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బవర్లాల్ జైన్ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు పాల్గొని మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవాన్ మహావీర్ చూపిన అహింస, క్షమాగుణం మానవాళికి అనుసరణమైనవని పేర్కొన్నారు. శాంతియుత జీవనంలో జైన్ మతస్థులు ఆదర్శనీయమని అన్నారు. జైన్ మత అవన్యతాన్ని జగద్వితం చేసిన మహానీయుడు మహావీర్ అంటూ కొనియాడారు. శాంతియుత జీవనంతో జైనులు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు. మహావీర్ జయంతి, భగవాన్ మహావీర్ బోధనలు సర్వ మానవ శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడతాయని శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు పేర్కొన్నారు. కాకినాడలో జైంట్ బ్యాంకర్స్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగవాన్ మహావీర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బవర్లాల్ జైన్ అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథులుగా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ శంకురాత్రి చంద్రశేఖర్, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తులు పాల్గొని మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగవాన్ మహావీర్ చూపిన అహింస, క్షమాగుణం మానవాళికి అనుసరణమైనవని పేర్కొన్నారు. శాంతియుత జీవనంలో జైన్ మతస్థులు ఆదర్శనీయమని అన్నారు. జైన్ మత అవన్యతాన్ని జగద్వితం చేసిన మహానీయుడు మహావీర్ అంటూ కొనియాడారు. శాంతియుత జీవనంతో జైనులు ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు.
అందరినీ కూడా ప్రతి విషయంలోనూ ఆదుకుంటూ ఎవరైనా మాకు ఇబ్బంది ఉంది మమ్మల్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే మాకు సాయం చేయండి అని చెప్పేసి చంద్రశేఖర్ గారిని అడిగితే కాదు అనుకుంటా చేసే వ్యక్తి మన చంద్రశేఖర్ గారు. ఎందుకంటే ఆ టైంలో మనందరూ కూడా ఏదైనా మనకి ఇబ్బంది వచ్చింది అంటే మనం ఇంకా ఇంకా ముందుకుపోయి దేనికి కూడా మనం ఏమీ ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటాం. కానీ అలా ఈ రోజు ఇంతమందికి ఆయన సేవ చేయగలుగుతున్నారు, ఇంతమంది గుండెలో సంపాదించుకున్నారు అంటే ఆ క్రెడిట్ అంతా నిజంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి చెందుతుందండి. ఈ రోజు వాళ్ళ భార్య పిల్లలు కానీ అంటే నేను ఒకసారి అలా అంటున్నాను కాదు, వాళ్ళు మీకు ఎప్పుడు ఎలా ముందుకు పోతూ ఉంటారు, కానీ వాళ్ళ ద్వారా మీరు ఇంత సేవ ఇంతమందికి చేస్తున్నారు అంటే అది చాలా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కాబట్టి మీకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాను, నాకు ఇబ్బందులు ఉంటాయి, మీకు ఇబ్బందులు ఉంటాయి, లైఫ్లో గుర్తించుకునే బాధలు ఉంటాయి, కానీ ఆ బాధల్ని నెమ్మదిగా తగ్గించుకుంటూ మనం కడుపు ముందుకేసి మనం ఏ విధంగా ప్రజలకు సేవ చేయగలము, ఏ విధంగా మనం మన చేతనైన సాయం మనం చేయగలమని ఆలోచిస్తే అదే ఒక మంచి అసెట్ అంటే మనకి అదే మన కుటుంబాన్ని కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఇంతమంది ఆశీస్సులు మన చంద్రశేఖర్ గారికి లభించాయి అంటే దానికి కారణం ఆయన చేసిన సేవలే. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి అంటే ఇక్కడ చాలా మందికి తెలియదు ఆయన చేసే సేవలు అనేవి. ప్రతి గవర్నమెంట్ స్కూల్లోని చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో కళ్ళ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి అలాంటి ఇబ్బంది రాకూడదు అని చెప్పేసి శ్రీక్రీన్ కంటి ఆసుపత్రి ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళు అని విద్యార్థులకి కూడా టెస్టులు చేయించి ఆపరేషన్ పడితే ఆపరేషన్ చేయించి వాళ్ళకి స్పెట్స్ కాకపోతే స్పెట్స్ ఇప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే నేటి వాళ్ళే రేపటి పౌరులు అంటారు, అలాంటి పౌరుల్ని తీర్చిదిద్దితేనే భారతదేశం బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రశేఖర్ రెడ్డి గారు అలాంటి ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి మీ అందరూ దీవెనలు ఎప్పుడూ ఉండాలని చెప్పేసి ఆయన ఇంకా మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు. ఇంకా చాలా మంది ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని నేను తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన నాకు జైన్ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమాన్ని కాకినాడలోని గుడారిగుంట 9వ వార్డు ఒక అపార్ట్మెంట్లో వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న వాలంటీరీ మా ఓటర్ ఐడి వివరాలు మీకెందుకు ఎందుకు ఇవ్వాలి ప్రశ్నిస్తే వైసీపీ పార్టీ నాయకులు సేకరించమన్నారు అంటూ చెప్పిన మహిళా వాలంటీర్ రాజీనామా చేసినా మళ్లీ ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టు ఓటర్ వివరాలు సేకరిస్తోంది అంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన దుర్గా రమేష్ సర్పవరం పోలీస్ స్టేషన్లో డేటా ప్రాజెక్టు పరితామని తెలిపిన పోలీస్ అధికారులు. కాకినాడలోని గుడారిగుంట 9వ వార్డు ఒక అపార్ట్మెంట్లో వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న వాలంటీరీ మా ఓటర్ ఐడి వివరాలు మీకెందుకు ఎందుకు ఇవ్వాలి ప్రశ్నిస్తే వైసీపీ పార్టీ నాయకులు సేకరించమన్నారు అంటూ చెప్పిన మహిళా వాలంటీర్ రాజీనామా చేసినా మళ్లీ ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టు ఓటర్ వివరాలు సేకరిస్తోంది అంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన దుర్గా రమేష్ సర్పవరం పోలీస్ స్టేషన్లో డేటా ప్రాజెక్టు పరితామని తెలిపిన పోలీస్ అధికారులు. పరిచయం అడ్డూరు చేశాను. గాంధీ ఉంటుంది. దాటితే మీకు మళ్ళీ సురేష్ నగర్ రూరల్కి వస్తున్నారు. అది రోడ్లకు వస్తుంది కొద్దిగా ఈ ఎడ్జ్ వరకు వస్తుంది. మళ్ళీ దాటిందంటే రోడ్డు, ఈ సెంటర్ దాటితే రోడ్డు. ఇదే హెడ్డింగ్ రోడ్డు. వీడియో తీసారా? ఓకే సార్. రైట్ సార్.
జనరల్గా వాళ్ళు వెరిఫికేషన్ చేసుకోవడం వేరు, అడగడం వేరు. వాలంటీర్గా వచ్చి మధ్యలో ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కాన్వర్జేషన్ అవుతుంటే అప్పుడు చెప్తుంది నేను రిజైన్ చేశానండి అని చెప్పి. మరి నీకెందుకు డేటా అని అడిగాను, ఆన్సర్ చెప్పట్లేదు. వైసీపీ వాళ్ళు కలెక్ట్ చేయమన్నారని చెప్తుంది. బ్యాచ్ పెట్టుకోమ్మా తెలుస్తుంది మాకును, కండు వేసుకో కార్యకర్త గారు తెలుస్తుందని చెప్పాను. శ్రీవల్లి కదా పేరు? అవునండి. దేని మ్యాటర్ ఏంటంటారు జరిగింది? క్లియర్గా వినండి. వచ్చిందండి వాలంటీర్ అని చెప్పి వచ్చింది. ఓటర్ ఐడీలు రమ్మని చెప్తుంది. అదే అర్థమైంది. నేను ఇప్పుడు ఇక్కడ దొరకలేదు కదా, ఇక్కడ వెళ్ళిపోయింది. ఎవరు లేరని రాసుకోవాలి కదా. మరి అది వచ్చింది. రెగ్యులర్ వాలంటీరే కదా, మరి ఏంటమ్మా క్యాస్ట్ ఎన్యూమరేషన్ రాలేదు, ఎన్ని రోజుల తర్వాత వచ్చామని అడిగాం. క్యాస్ట్ సెన్సస్కి రాలేదు. అప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ అంట, ఎవరో ఉందో ఏముందో ఆవిడ ఐడి వేరే వాళ్ళకి ఉన్నారు కాబట్టి క్యాస్ట్ సెన్సస్ చేయలేదు. అని సార్ నీకు అప్పుడు ఫోన్ చేశాను, అప్పుడు రాలేదు. ఇప్పుడు దేనికోసం వచ్చామంటే ఓటర్ ఐడీలు ఇవ్వంటే ఓట్లు వెరిఫికేషన్ చేస్తామని చెప్పి. నీకు ఓట్లు వెరిఫికేషన్ పని అంటే ఎవరు చేయమన్నారు? ఓటర్ లిస్ట్లో ఉంటాయి కదా అన్ని ఐడీలు అన్నీ, నీకు మళ్ళీ సెపరేట్గా పని ఏంటని చెప్పి చెప్తే చేయమన్నారండి. ఎవరు చేయమన్నారంటే పక్కన ఉన్న ఆయన అన్నాడు వైసీపీ వాళ్ళు చేయమన్నారండి. అప్పుడు వైసీపీ వాళ్ళు చెబితే మీరు చేయడంటే నువ్వు వాలంటీర్ కదంటే లేదని నేను రిజైన్ చేశానండి. అప్పుడు బ్యాచ్ అయినా పెట్టుకో, మేడం కండువన్నా వేసుకో, నీకు పని ఏంటి ఇవన్నీ, ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఇబ్బంది పడతావు కదా అని చెప్తే మనం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మొత్తం అన్నీ నోరు కలుపుతారు. ఈవిడే శ్రీవల్లి ఏం తెలియదు కానీ అమ్మాయి తెలుసు. వరకు వాలంటీర్ మీరు అన్న పేరు ఇప్పుడు వచ్చేటప్పటికి వెళ్ళిపోయిన రాసుకోవడం. మీరు కాదు ఏదైనా మా డైరెక్ట్ పూజ చేస్తే తెలుసున్న అమ్మాయి కదా, ముందు కామ్గా జనరల్గా అడిగాను. తర్వాత పార్టీ వాళ్ళు చేయమన్నట్టు మరి కరెక్ట్ కాదు కదమ్మా, కండువా బ్యాచ్ అన్న పెట్టుకోవాలి, ఫోర్స్ఫుల్గా అడగకూడదు, తీసుకురండి ఇవ్వండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మీడియాతో మాట్లాడిన పృథ్వీరాజ్, జగన్మోహన్ రెడ్డి ముద్రగడ అంబటిపైన సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు జనసేన నాయకుడు పృథ్వీరాజ్ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ 1 గాని 2 గాని గెలిస్తే ముద్రగడ పద్మనాభం ఇంట్లో సర్వెంట్గా పనిచేస్తా ఉద్యమాన్ని మధ్యలో వదిలి పారిపోయిన వ్యక్తి ముద్రగడ. ముద్రగడ కాపు నాయకుడు కాదు, రెడ్డి సేవకుడు. పవన్ పైన 3 పెళ్లిలు అని విమర్శిస్తున్న జగన్కి పెళ్లికి ముందు పెళ్లి తర్వాత చాలా బాగోతాలు ఉన్నాయి. త్వరలో మంత్రి అంబటి రాంబాబు ఓటమి ఖాయం. కోనసీమలోని కోడి పందాలకు ₹1,00,000 ఇచ్చి మన సంబరాల్లో డ్యాన్సులు వేయిద్దాం. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. సార్ క్యాంపెయినర్గా నా మీద చాలా బాధ్యత పెట్టి జనసేన నన్ను రంగంలోకి దింపింది. అలాగే ఈరోజు ఉత్తరాంధ్ర అన్ని పర్యటన అయిపోయింది. మళ్ళీ పిఠాపురం నుంచి మొదలు పెట్టాం. ఈస్ట్ గోదావరి పిఠాపురంలో 2-3 రోజులు చేసాం. మళ్ళీ నిన్న కాకినాడ రూరల్, కాకినాడ టౌను, ఈరోజు పి గన్నవరం. గిడ్డి సత్యనారాయణ గారు ఇక్కడ మన జనసేన అభ్యర్థి, అలాగే బీజేపీ టీడీపీ బలపరిచినటువంటి అభ్యర్థి. ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, మనకి తెలుగుదేశానికి సంబంధించిన బీసీ ఓటర్స్ అందరూ మనకి ఓటు ట్రాన్స్ఫర్ చేయాలండి. మెయిన్ ఓటు ట్రాన్స్ఫర్ చేస్తే మన బీజేపీ కానీ, ఇటు టీడీపీ కానీ, అలాగే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మన మందకృష్ణ మాదిక్ గారు వారు కూడా ఓ పిలుపునిచ్చారు బ్రహ్మాండంగా మనం దానికి ముందుకెళ్దామని చెప్పి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ ఉన్న ఓనర్లు, ఇక్కడ ఉన్న ఆయన లోకలు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి, సో పెద్ద ఏజ్ కూడా కాదు, మిడిల్ ఏజ్ అయినా కష్టపడి పనిచేసే మనస్తత్వం. కాబట్టి మన ఎస్సీ సామాజిక వర్గం కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఇతర కులాలు కానీ అందరూ ఒక తాటిపై ఉండి మన గిడ్డి సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీ మనం ఇచ్చి వారిని ఉమ్మడి అభ్యర్థిగా వారిని గెలిపిద్దామని చెప్పి నేనేంటంటే ముందు వేరే ఊరు పెట్టినా కూడా వద్దండి, ముందు పి గన్నవరం పెట్టండి. పి గన్నవరం ఆల్రెడీ మనకు తెలుసు, మహాసేన రాజేష్ గారికి ఇచ్చిన తర్వాత చాలా జరిగిందని చెప్పి ఇప్పుడు మన జనసేన అభ్యర్థిగా వారు ఇక్కడ ఉన్నారు. అలాగే టీడీపీ, బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి మన 21 ఈ జనసేన అభ్యర్థుల్లో దగ్గర నిన్నటి వరకు మనకు తెలిసింది ఏంటంటే ఇంచుమించు 20 అభ్యర్థులు అండి. 20 అభ్యర్థులు మనకి బ్రహ్మాండంగా
వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పి సర్వే చెప్తుంది. అలాగే 2 పార్లమెంటు స్థానాలు జనసేనకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మేము చూసినటువంటి చోట క్లీన్ స్వీప్ దిశగా ఎలా వెళ్తుందంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, ఈస్ట్, వెస్ట్ 2 సీట్లు కానీ 3 సీట్లు కానీ వైఎస్ఆర్సీపీ కానీ గెలిస్తే ఆ మొలతాడు ఉన్నాడు చూడండి, మొలతాడు మన ముద్రగడ పద్మనాభం వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్గా పనిచేస్తాను. ఇక్కడ కానీ వాళ్ళు ఏమన్నా కొట్టగలిగితే నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనిచేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సామాజిక వర్గాలు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది. అక్కడ ఉన్న అభ్యర్థులు రాజ్యాధికారానికి దగ్గరగా తీసుకెళ్లాలండి. ఇప్పుడు ఆయన ఇలాంటి ఉన్న వ్యక్తుల్ని, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం అసెంబ్లీలో కూర్చోబెడితే మన ప్రాంతపు యొక్క సమస్యల్ని, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. నేను వచ్చినప్పుడు చాలామంది చెప్తూనే ఉన్నారు, ఆ కొబ్బరి బొండాలు, ఆ రోడ్లో నుంచి అలాగే మాకు లేట్ అవటం కారణం అది. అందరిని అడుగుతూ వస్తూ ఉంటే మంచి అభ్యర్థి అండి, అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి సార్, గట్టిగా మనం తీసుకెళ్ళాలి. ఈ ఎస్సీ ఓటు కానీ అలా మందకృష్ణ మాదిక్ గారు చెప్పినట్టు, అలాగే బీసీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. అలాగే ఆయన తెలుగుదేశం ఓట్లు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితేనే మన అభ్యర్థి ఘన విజయం సాధిస్తాడు. ఇకపోతే ఇక్కడ ఎంపీ అభ్యర్థి హరీష్ మధుర్ గారు, మాధురా అదే బాలయ్య గారు చేతులకు దండం పెట్టొచ్చు అంటే మహానుభావుడు. ఈ కోనసీమకి ఎంత చేశాడు అనేది మనకు తెలుసు. మేము షూటింగ్లో వచ్చినప్పుడు చూసాం, ఇదంతా బాలయ్య గారి చలవ వల్ల అండి ఈ బ్రిడ్జి ఏర్పడింది మనకి అని చెప్పారు. మంచి మనకి అదే బాలయ్య గారు కానీ బతికుంటుంటే ఈ రోజున కోనసీమ ఇంకో రకంగా ఉండేది. ఇలాంటి అద్భుతమైన నాయకుల్ని మన జిల్లాలో పెట్టుకున్నాం. మన జిల్లాల నుంచి ఇక్కడ చూస్తూనే ఉన్నాం. ఎటువంటి ఇప్పుడు గొడవలు చేసే నేతలు ఉన్నారు, ఎటువంటి దౌర్భాగ్యులు ఉన్నారు మనం చూసాం. మంచోళ్ళు ఉన్నారు. బాలయ్య జేఎంసీ బాలయ్య గారు అంటే మా అందరికీ బాగా, ఎందుకంటే నేను పుట్టింది కాకినాడ రూరల్ చొల్లకి, పెరిగింది వెచ్చగొండ తాడేపల్లిగూడు, 2 జిల్లాల్లో సమన్వయంగా వారధలాంటి ఉంటాను. సో ఏంటంటే ఈ ప్రభుత్వంలో మేమేంటంటే పోలవరం ఏమైనా అయిపోయిందో దాని గురించి మాట్లాడరు ఆయన, లేకపోతే నీకు ఇచ్చే సంక్షేమ పథకాలకి ఏమన్నా మోడీ డబ్బులు ఇవ్వడం ఆపేశాడా? ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు. మన భాగవతాలు ఏంటి బోల్డ్ ఉన్నాయి. పెళ్లికి ముందు భాగవతాలు, పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షన్ 2 అనే కోడికత్తి డ్రామా అని చెప్పేది వాళ్ళు చెప్తానే ఉన్నారు. అలా పెట్టారని గ్రెయిన్కి అది ఆ దండకి చిన్న పూల వర్తకులను అడిగితే ఏమంటే ఈ మధ్య ఇవన్నీ ఫెయిన్ తోటి వేసే గజమాలు వచ్చినాయి, దానికి చిన్న వైర్లు మేము చుడతా ఉండే తీగ, అవి వేసే ప్రాసెస్లో ఏమైందంటే ఆ తీగ కొంచెం టప్ మన వచ్చి ఇక్కడ కొట్టిందండి. దానికి సంబంధించి మరీ అసలు ఈ పీగనవరమే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయి. ఎవరని అసలు ఒక బాధ్యత గల మా ముఖ్యమంత్రి అండి, మేము అడుగుతున్నాం, మా ముఖ్యమంత్రికి భద్రత ఏదండి? ఆ డిఏజే అన్న అతను అక్కడ కరెంట్ లేని చోట్ల బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇంతమంది జెడ్ కేటగిరీ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? దీని మీద మాట్లాడరు. ఏదైనా చిన్న జరిగితే ఓ పక్క అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది, ఫ్రంట్ లైన్లో పెద్ద ఫోటోలు. ఇది కాదండి, ఇది చాలా తప్పు. వాళ్ళు ఆడే డ్రామాలు కరెక్ట్గా గుర్తొస్తాయి. ఒక గొడవలు గుర్తొస్తుంది, ఒక కోడి కత్తి గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇలా పడింది. ఇలాగే ఒక పేపర్లో లేకపోతే గుట్టలో ఉన్న చుట్టేసి మన సినిమాల్లో పట్టుకుంటాం కదా, చీకట్లో ఉంది అందులో, అది మొత్తం కథ అంతా చీకట్లో ఉంది. తప్పమని ఎలా కొట్టుకోగానే ఓ అమ్మో అదే అనేవాడి. అసలు ఏంటంటే చిన్నది ఇలా రాయి చేసుకుంటే చిన్నపిల్లడు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాఫీ కూడా ఏదో తీసి మన ఈస్ట్ వెస్ట్లో అలవాటు కాబట్టి కొంచెం దాని మీద పెడతాం. వాడు ఏమో హార్ట్ ఆపరేషన్ చేసినట్టు 30 మంది 40 మంది డాక్టర్లు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఉందా రాష్ట్రంలో కామెడీకి? మమ్మల్ని కామెడీ అంటారు, ఇది కామెడీ. ఇప్పుడు ఇంకోటి అంటా ఉంటారు, ఆడపడుచులకి బుల్లెట్ లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆడపడుచులకి మేము ముందు ఉంటాం ఉంటాడు. సినిమా డైలాగ్ మా దగ్గర దోపేసినాయి ఇవన్నీ. బుల్లెట్ ఎప్పుడు వచ్చిందా లేదంటే దిగిందా లేదా అనేది మహేష్ బాబు చెప్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. అవి ఆడపడుచులంటే సొంత ఇంట్లో శర్మిల గారికి దిక్కు లేదు, ఆవిడ చెల్లి లేదు. సునీతారెడ్డి గారికి పాపం ఆవిడ కళ్ళం టంగిలి పెట్టి నా కళ్ళం నీళ్ళు వచ్చింది. ఆవిడ మీడియా ముందు వచ్చి దండం పెట్టి మా నాన్నని చంపేసిన వాళ్ళని, బహిరంగంగా పక్కన తిరుగుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఆయన కాపాడటం కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మా నాన్న చంపిన వాళ్ళకి నాకు న్యాయం జరగట్లేదు కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగే విధంగా
మీరందరూ ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయకండి, ఓటేయకండి, మీ అక్కని, మీ చెల్లెల్ని, మీ కూతుర్ని ప్రార్థిస్తున్నానని దండం పెడుతుంది. ఈ రోజున మరి సొంత తల్లికి లేదు, తల్లేమో అమెరికాలో ఉంది, చెల్లేమో బాణం, కాంగ్రెస్ బాణం. అటు సునీతారెడ్డి గారేమో పక్కకి వెళ్ళిపోయారు. ఈ కుటుంబంలోనే నీకు ఇన్ని రోజులు ఉంటే మధ్య మధ్యలో పెళ్లిగట్ట ఓడాడు, అయ్యేదో పెద్ద ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు. నీకేం తెలుసు? మేము కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాం ఆంధ్ర యూనివర్సిటీ. అప్పట్లో మాకు వైస్ ఛాన్సలర్ రావుల సాంబశివరావు గారు. ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా ఎడ్యుకేషన్ అంతా. ఈస్ట్ వెస్ట్లో చదివిన వాళ్ళం, ఆయన గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం. నువ్వేదో నెల్లూరు నుంచి వచ్చేసి నువ్వు చెప్తే మేము వినేస్తామా? ఎవరో మిథున్ రెడ్డి అంట, ముందు అక్కడ అతను గెలవడమే కష్టం ఇప్పుడు ఎంపీగా ఈసారి. ఇలాంటివి ఉన్నాయండి. వీళ్ళందరూ మాట్లాడు గ్లాస్ అంట తీసుకెళ్లి సిగ్గులో ఉండాలంట. ఈ డబ్బా మొగుడు వీళ్ళు ఏంటంటే మొత్తం దోచుకున్నారు కాబట్టి బంగారు గ్లాసులు కొనుక్కుని ఇప్పుడు ఆయన ఉన్నాడు చూడండి, మన కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారు 7 గంటలకి గడగడ గడగడాలని హెలికాప్టర్ బల్లారులో ఎగిరితే సమయం 7 అయింది అనేవాళ్ళంట. ఆయన పైకి ఎక్కి పేపర్ చదువుకుంటే కాపీ తాగుతాడు ఆ బల్లారు పైన హెలికాప్టర్ తిరుగుతూ. అలాంటి వాడు ఏదైనా డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరూ ఆ కోపం చెందిన వాళ్ళే కాబట్టి బోర్డని గ్లాసులు కొంటారు. మనకు అలా కాదు కదా, మనం మధ్యతరగతి వాళ్ళం, మన గ్లాసులు మనం ఇంట్లో వేసుకుంటాం, ఇంట్లో మనం కడుక్కుంటే భార్య భర్త పిల్లలు కడుగుతారు, లేదంటే పని మనిషి ఉంటే పని మనిషి కడుగుతుంది. దాంట్లో గంజి తాగుతాం, టీ తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం. దాని మీద అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్నట్టు పాపం వాళ్ళు సైద్ధాంతికంగా విడిపోయారు, చట్టబద్ధంగా విడిపోయారు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేస్తున్నారు, ఆ అమ్మాయి వేరే కాపురం చేస్తుంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వంట మనుషులు, పని మనుషులు, అమ్మ ఏంటమ్మా ఇలాగ మళ్ళీ మొదలెట్టాడంటమ్మా ఈ దరిద్రుడు ఏంటమ్మా మళ్ళీ మొదలెట్టాడు, మళ్ళీ ఆయన బయట ఇప్పుడు అక్కడ భార్యాభర్తల మధ్య కూడా గొడవే కదా, ఏదో విశాల హృదయం ఉందని నేను చేస్తున్నాను అంటాడు. ఈ దరిద్రుడు మాట్లాడిన వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఏంటంటే విభజించి పాలించడం వాళ్ళకి బాగా నైజం. ఆ కులాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని, అధికారాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని, అతను ఏదో ఉంటాడు ఇంత భూమికి జానడు సుబ్బారెడ్డి, ఆయన ఏదో మాట్లాడతాడు, నేను చాలా ఇదండి అదండి. ఎవడికి రా నువ్వు ఎవడవి నువ్వు? ఇక్కడ టీటీడీలో ఉన్నప్పుడు ఎవడో మిమ్మల్ని మాట్లాడకూడదు, మిమ్మల్ని అంటే నేను యాక్టర్ని, నేను 30 years ఇండస్ట్రీ. నేను వెళ్తే ఇప్పుడు అక్కడ బ్రహ్మోత్సవాల్లో గోవిందా అనమంటే వాళ్ళు గోవిందా అనండి, అయ్యా వీడు దొబ్బుతున్నాడు నన్ను ఏం చేయమంటారు గోవిందా అనండి అంటే మేము గోవిందా అని అంటా ఉంటాం, దండం పెట్టుకుంటాం రోజు. గోవిందా ఏంటంటే అక్కడ కనపడగానే 1,00,000 మంది 30 years అని అరుస్తుంటే వీడికి చచ్చిపోయి ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు నా పక్కకు వచ్చి ఏమంటే పృథ్వీరాజు గారు బ్రహ్మాండం చేశారు బ్రహ్మోత్సవాలు అంటే అక్కడ జర్నలిస్టులు చెప్పారు, కొండ మీద ఉన్న జర్నలిస్టులు 3 నెలల కన్నా ఎక్కువ ఉంటారండి మమ్మల్ని. ఇప్పుడు ఎక్కడైనా పిల్లడో పుట్టాలంటే 9 నెలలు గర్భం, తిరుపతిలో ఏంటంటే 3 నెలలకు అవగొట్టేశారు. నేను ఒకటే అన్నా, ఎవరే మీకు కంతర పట్టలు లేకపోతే, మీకు అధికారం లేకపోతే మీరు బతకలేరు, చచ్చిపోతారు. మీరు 2 సార్లు తినేసా నెయ్యి, మళ్ళీ 2 సార్లు తినాలి టీటీడీ చైర్మన్గా. నేను చచ్చిపోతాను బాబోయ్ అయ్యా బాబోయ్ అని ఏడిస్తే వాళ్ళ జనాలు కాబట్టి వాళ్ళు పడేశారు మళ్ళీ. అదేంటంటే మనకేంటి శ్రమరంగం. మీకు జగన్మోహన్ రెడ్డి చేయిపెట్టి నడిపించాలేమో, మాకు అక్కడ మెగాస్టార్ చేయిపెట్టి నడిపిస్తాడు, పవర్ స్టార్ చేయిపెట్టి నడిపిస్తాడు. నువ్వే ఇప్పుడు నీకు వాల్యూ ఏముంది? నీ గురించి చెప్పాలంటే పలానా ఆయన అంటే ఇతను ఒంగోలులో ఉండేవాడు అంటారు. నేను మమ్మల్ని అలా కాదు, ప్రజల దగ్గర ఉంటాం మేము. ఇప్పుడు మీ ప్రజలను దోచుకుంటారు మీరు. కాబట్టి దానికి చాలా వ్యత్యాసం ఉంది. రానున్నది కూటమి ప్రభుత్వం. 2014 మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈసారి మెజార్టీ అద్భుతంగా ఉంటుంది. 136 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలతో ముందుకెళ్తుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామం చిన్నబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమంలో శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ నిర్మలానంద బొడ్డు భైరవ స్వామి వారి 36వ వార్షికారాధన సంవోకధర సంపూర్ణానంద బొడ్డు సత్యనారాయణ సత్యవతి సమరసానం బొడ్డుకు కృష్ణమూర్తి అమలాంబ సత్యనారాయణమ్మల ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 20 తేదీ వరకు 2 రోజుల పాటు జరిగాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమడి కొండబాబు, ఉంగరాల గురుబాబు వార్షికారాధనను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం స్థానికులు బొడ్డు నాగేంద్రుడు, పినపోతు అన్నవరం,
చెక్క రాంబాబు, అందే వరదరాజు, ఆకుల సత్యనారాయణలు ఆశ్రమ భక్త మండలికి అన్నప్రసాదాన్ని అందించారు. ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు హాజరయ్యారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం కోరంగి గ్రామం చినబొడ్డు వెంకటాయపాలెంలోని శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమంలో శ్రీ అచల ఋషి నిర్మల ఆశ్రమం వ్యవస్థాపకులు శ్రీ నిర్మలానంద బొడ్డు భైరవ స్వామి వారి 36వ వార్షికారాధన సంవోకధర సంపూర్ణానంద బొడ్డు సత్యనారాయణ సత్యవతి సమరసానం బొడ్డుకు కృష్ణమూర్తి అమలాంబ సత్యనారాయణ అమ్మల ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 20 తేదీ వరకు 2 రోజుల పాటు జరిగాయి. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమడి కొండబాబు, ఉంగరాల గురుబాబు వార్షికారాధనను ఉద్దేశించి మాట్లాడిన అనంతరం స్థానికులు బొడ్డు నాగేంద్రుడు, పినపోతు అన్నవరం, చెక్క రాంబాబు, అందే వరదరాజు, ఆకుల సత్యనారాయణలు ఆశ్రమ భక్త మండలికి అన్నప్రసాదాన్ని అందించారు. ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు హాజరయ్యారు. అందుకే ఈ రోజున మీ అందరి ఆశీస్సులతో, రేపు మీ ఆశీర్వాదాలతో నన్ను ఎమ్మెల్యేగా నెగ్గించండి. ఈ సమాజంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో, మంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ మంచిని ఈ కొండబాబు ముందుకు తీసుకెళ్తాడు. చెడు చెడుని ఖండిస్తాడు. సమాజంలో మంచి జరగడం కోసమే ప్రోత్సహిస్తారు తప్ప చెడుని ఎక్కడ కొండబాబు ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మీ అందరూ కూడా, మీ అందరి తరఫున మీలో ఒకరిగా నేను మీ గౌరవాన్ని పెంచుతాను తప్ప గౌరవాన్ని ఎక్కడ తగ్గించదు ఈ కొండబాబుని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ అందరి తరఫున. ఆ విధంగా మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, మరి నేను కాకినాడ సిటీలో పోటీ చేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఉన్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా. సిటీలో నాకు తెలుగుదేశం పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను, సైకిల్ గుర్తు. అలాగే ఎంపీ గారు పోటీ చేస్తుంటే ఆయన గ్లాస్ గుర్తు. రెండింటి మీద ఓటేసి లెక్కించాలి. ఈ రెండు నా గురించే కాదు, ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి పోటీ చేస్తున్నాయి. మీరందరూ చేయవలసింది ఏంటంటే, నా రిక్వెస్ట్, ఈ రాష్ట్ర బాగు కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఎక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే అక్కడ సైకిల్ గుర్తు ఓటేయాలి, ఎక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తే అక్కడ గ్లాస్ గుర్తు ఓటేయాలి, ఎక్కడ బీజేపీ పార్టీ పోటీ చేస్తే అక్కడ కమల్ గుర్తు ఓటేయాలి. ఆ విధంగా ఆ సభ్యుల దయ వల్ల మీరందరూ కూడా ఈ విధంగా సహకరించాలని కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆ సభ్యుడు ఏం కోరుకున్నాడో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతాయని నేను నమ్ముతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ విధంగా మీరు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలు సత్యనారాయణ గారికి, బాబు గారికి, అలాగే మా కృష్ణుడు బాబు గారికి మీ అందరూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సెలవు తీసుకున్నాను. జై సభ్యులు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23వ తేదీన నామినేషన్ వేస్తున్నారని, ఆయన గెలుపుకు జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని జనసేన పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోకుల్ గ్రాండ్లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, తెలంగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా శివశంకర్, మహేందర్ రెడ్డి, నెమరి శంకర్ గౌడ్, ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ శశి యాదవ్, దానం లాజర్బాబు, కంబాల దాసుబాబు, తొలటి శిరీష, చల్లా లక్ష్మి, కరుముల్లా రాంబాబు, మారిశెట్టి బుజ్జి, సానా నాగు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇప్పుడే ఇదే హాల్లో మా ఈ కాన్స్టిట్యున్సీ కమిటీని సుదీర్ఘంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఆచరించవలసిన విధానాలను కూడా చర్చించడం జరిగింది. మేము మా పార్టీ యావత్తు కూడా మొత్తం సర్వం సన్నద్ధంగా ఉంది. కేవలం పిఠాపురం నియోజకవర్గం కాదు, ఇవాళ ఉభయ గోదావరి జిల్లా నుంచి కూడా మా అధ్యక్షుల యొక్క నామినేషన్లో పాల్గొనడం కోసం మా జన సైనికులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వేలాదిగా తరలి వస్తారని మేము అనుకుంటున్నాం. తదనుగుణంగానే మా కార్యక్రమాలు, మా కార్యాచరణ ఉండబోతుంది. పత్రికా మిత్రుల ద్వారా మీ ప్రజానీకాలందరూ కూడా తెలియజేస్తున్నాం. 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇది గొల్లపూర్ టౌన్ మీదుగా, పిఠాపురం టౌన్ మీదుగా పాతగయ ఒకటేశ్వర స్వామి ఆలయం ద్వారా ఇది ముగుస్తుంది. అక్కడి నుంచి అధ్యక్షుల వారు పోలీసు వారి ఎస్కార్ సహాయంతో ఓ ఎండిఓ ఆఫీస్లోకి వెళ్ళి నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి
మేము పిఠాపురం వాసులందరికీ కూడా వారంతా కూడా ఎంతో సాధారణంగా మాకు ఈవేళ మా అధ్యక్షుల వారిని మా జనసేన పార్టీని ఆదరిస్తూ స్వాగతం పలుకుతున్నారు. అధ్యక్షుల వారు స్వయంగా ఇక్కడ పోటీ చేయడం వారందరూ అదృష్టంగా కూడా పిఠాపురం ప్రధానికం ఈవేళ భావిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున మద్దతు తెలియజేశారు. మా అధ్యక్షుల వారి యొక్క విజయం కూడా ఈవేళ తథ్యం అనేది ప్రతి ఒక్కరి మాట వింటున్నాం. ఇటువంటి ఈ కార్యక్రమానికి మీ ద్వారా పిఠాపురం నియోజకవర్గానికి జనసేన పార్టీ నాయకులకు శ్రేణులకు మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని మన అధ్యక్షుల వారి యొక్క నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనపూర్వకంగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.